హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఈరోజు నేను మీకు వన్ టౌన్ మార్కెట్లో ఏమేమి షాపింగ్ చేశానో మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను అనమాట. అంటే అక్కడ చాలా బాగున్నాయి ప్రైసెస్ అన్నీ కూడా. మిషన్ అది కుడుతూ ఉంటారు కదా టైలర్స్, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఏంటంటే ఒక్కొక్క మీటర్ తీసుకుంటే మనకి ఎక్కువ పడిపోతాయి ప్రైస్. సో ఇలా కొంచెం కొంచెం తీసుకుంటే మనకి ఎక్కువ పడుతుంది, కాబట్టి ఎక్కువ బండిల్లా తీసుకుంటే మనకు తక్కువ పడుతుంది. విజయవాడలో మొత్తం హోల్సేల్ మార్కెట్స్ అనమాట. ఇలా బండిల్లా తీసుకుంటే మనకు చాలా తక్కువ పడతాయి. మీకు ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో కూడా మీరు చూడండి. చూస్తే ఆ షాప్ అడ్రస్ అన్నీ కూడా తెలుస్తాయి. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఐటమ్ అయితే ఇది మనకి చూసారా, సింగిల్ లైన్ వచ్చేసి గోల్డ్ కలర్. కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు. ఇది మనకి 18 మీటర్స్, మనకి 50 రూపీస్ పడింది. 18 మీటర్స్ 50 రూపీస్ పడింది అనమాట. ఇలా సింగిల్ వస్తుంది. సో ఇలా బండిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇది బయట కొనాలంటే మీటర్ 10 రూపాయలు కదా, అలా చూసుకున్నా మనకి 180 రూపీస్ అలా పడుతుంది 18 మీటర్స్. ఇలా బండిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది త్వరగా పాడవవు, కాబట్టి మనం కుట్టుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 18 మీటర్స్ మనం 50 రూపీస్కి వచ్చిందనమాట. ఇది అయితే ఫస్ట్ది. నెక్స్ట్ ఇదన్నమాట. ఇది చూసారా, చాలా షైనింగ్గా ఉంది. అక్కడ చూసినప్పుడు నాకు చాలా షైనింగ్గా కనిపించి బాగుందని తీసుకున్నాను. చూసారా, ఇంకా మీకు ఫుల్గా క్యాప్చర్ చేయట్లేదు, కాకపోతే ఇది బాగా షైనింగ్ ఉందన్నమాట. బ్లాక్ కలర్. ఇది మనకి 60 రూపీస్ పడింది. ఏంటంటే మనం డ్రెస్సెస్ అవి స్టిచ్ చేసుకున్నప్పుడు బార్డర్స్లా వాటిలో వేసుకుంటే డ్రెస్సెస్ లుక్ అంతా కూడా మారిపోతుంది. లెహెంగాస్ కానీ టాప్స్ కానీ ఇలా మనం కుట్టుకుంటుంటాం కదా, వాటికి ఇవి వేసుకుంటే అంటే బయట కొన్న లుక్ వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐటమ్ ఇది. నెక్స్ట్ నేను ఇది తీసుకున్నాను. ఇది చూసారా, ఇది కూడా మనకి 9 మీటర్స్. ఇది ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇదేంటంటే మనకి 55 రూపీస్ పడింది. 55 రూపీస్కి 8 మీటర్స్ అనమాట. ఇది కూడా లుక్ చాలా బాగుంది అసలు. కొంచెం కింద ఏంటంటే ఇవి చూసారా, బ్యాక్ సైడ్ ఇవి ఉన్నాయన్నమాట. వీటి వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా లుక్ బాగుంది, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చూసారా, ప్యూర్ వైట్. ఇలా మామిడి పిందెల టైప్ వచ్చిందనమాట. ఇది మనకి 18 మీటర్స్. 18 మీటర్స్ కూడా మనకి 130 రూపీస్ పడింది. ఇది 130. ఇంకా మీరు బల్క్లో ఇంకా ఎక్కువ తీసుకుంటే మీకు ఇంకా తక్కువ పడతాయి. సింగిల్ ఐటమ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ పడింది నాకు. ఇంకా ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే అంటే అదే ఐటమ్ ఒక 10 పీసెస్ అలా తీసుకుంటే కనుక ఇంకా తక్కువ పడతాయి అన్నమాట. అంటే చాలామంది విజయవాడలో షాపింగ్ అది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం అయితే విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. కాకపోతే కొన్ని షాప్స్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని షాప్స్లో తక్కువ ఉంటాయి. ఇక్కడైతే బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి ప్రైస్ అన్నీ తక్కువలో, అందుకని చెప్పి తీసాను. నెక్స్ట్ అయితే ఇది కింద టాజల్స్లో వచ్చే చూసారా, చిన్నగా, అందుకని ఇది తీసుకున్నాను. ఇది మనకి 60 రూపీస్ అలా పడింది, గుర్తులేదు. 60 రూపీస్ పడింది అనమాట. అప్రాక్సిమేట్గా 55 to 60 అంతే. మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఇది చిన్న చిన్న టాజల్స్ వచ్చేసి చూసారా, డ్రెస్సెస్కి పెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. చిన్న చిన్న టాజల్స్ టైప్. ఇది గోల్డ్ కలర్, ఎక్కువ గోల్డ్ కలర్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇదైతే మనకి
75 రూపీస్ పడింది. ఇది కూడా 18 మీటర్స్ మనకి 75 రూపీస్కి వచ్చింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, అండ్ కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. మనకి మేము ఏది కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది మీకు చూసారా, బాగుంది కదా, మొత్తం స్టోన్స్ కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా ప్యూర్ స్టోన్స్ అండి, అంటే నార్మల్ స్టిక్కర్స్ ఆ టైప్ కాదు, ప్యూర్ స్టోన్స్. ఈ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ ఊడట్లేదు అనమాట. అక్కడ నేను చూసే తీసుకున్నాను, అంత త్వరగా అయితే ఊడట్లేదు. ఇదిగోండి ఈ సైజ్ వస్తుంది మనకి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. ఇది నాకు 180 రూపీస్ పడింది. ఇది 9 మీటర్స్ 180 రూపీస్కి వచ్చిందనమాట. ఇది ఏంటంటే దుపట్టాస్కి వాటికి కూడా వేసుకోవచ్చు, మంచి లుక్ వస్తుంది అంటే రిచ్ లుక్, చాలా బాగుంది. చూసారా, రిచ్ లుక్ వస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ అయితే ఇది చూసారా, ఇవన్నీ కూడా కొంచెం పూసల్లా ఉండి వచ్చిందనమాట. మనకి ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను. లెహంగాస్కి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా అంత త్వరగా ఊడట్లేదండి స్టిక్కర్స్, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్ అని. నేనైతే ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, అండ్ నేనైతే రెడ్ తీసుకున్నాను. ఇవైతే చాలా బాగుంది లుక్. ఇది కానీ దుపట్టాకు వేసుకుంటే లుక్కే మారిపోద్ది, కావాలంటే చూడండి. నేను ఇవన్నీ వేసింది నేను మీకు వీడియోస్ పెట్టినప్పుడు వీడియోస్లో చూడండి, లుక్కే మారిపోతుంది అనమాట, అంత బాగున్నాయి ఇవి. ఇదైతే చాలా బాగుంది, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఇంకా పెద్దవి కావాలంటే ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇందులో. ఇదైతే నాకు 200 పడింది. ఇది కూడా 8 మీటర్స్ 200 పడింది నాకు ఇది ప్రైస్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇది చూసారా ఎంత బాగుందో. ఫ్రాక్స్కి కానీ టాప్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఇది అయితే మనకి 8 మీటర్స్ వచ్చింది. 8 మీటర్స్ కూడా 9 మీటర్స్ వచ్చింది. 9 మీటర్స్ కూడా మనకి 220 రూపీస్ పడింది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే ఇది అన్నింటి మీదకి మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఫుల్గా చెమ్కీ వర్క్ అనమాట, చాలా బాగుంది. ఇదైతే నా లాస్ట్ ఐటమ్. ఇందులో బోర్డర్స్లో ఇది నా లాస్ట్ ఐటమ్. నెక్స్ట్ ఏంటంటే స్టీల్ ఐటమ్స్ తీసుకున్నాను, ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఐరన్ ప్యాన్ అన్నమాట. చూసారా, ఇది చిన్నది కాదండి, పెద్ద సైజు తీసుకున్నాను. వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. ఇదేంటంటే మనకి 350 చెప్పారు, 350 చెప్పి 300కి ఇచ్చారు. సో ఇదైతే ఐరన్ ప్యాన్. వాడిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూసి చెప్తాను. ఇదైతే సీజనింగ్ చేసిందండి, సీజనింగ్ చేసిన ప్యాన్ ఇది. ఇదైతే ఐరన్ ప్యాన్. నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్, స్టీల్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు షాప్స్ తీసి పెట్టాల్సింది, కాకపోతే ఏంటంటే చాలా రష్గా ఉన్నారు అండ్ తీయలేకపోయాను వీడియో. కాకపోతే మీకు అడ్రస్ అనేది డీటెయిల్గా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను వీడియోలో అప్లోడ్ చేశాను కదా, 1 టౌన్ వీడియో అని చెప్పేసి, అందులో ఉంటుందన్నమాట. సో మీకు అప్లోడ్ చేసిన తర్వాత అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఇప్పుడు ప్లేట్స్ ఏంటంటే స్టీల్ వాళ్ళు కాటా వేసి అమ్ముతారండి. మ్యాక్సిమం మనం షోరూమ్స్లో ఏంటంటే
ప్లేట్స్ లెక్క అమ్ముతారు కదా, ఇక్కడ వాళ్ళు అలా కాదు, కాటా వేసి అమ్ముతారు అనమాట. ఇదిగోండి, ఇవి ప్లేట్స్ చూసారా, మధ్యలో ఫ్లవర్ వచ్చేసి డిజైన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే మన జెనిల్ బ్రాండ్ అంట, జెనిల్ బ్రాండ్ అని ఉంది. ఇది మనకి 135 పడింది ప్లేట్. 135 మనకి 130కి ఇచ్చారనమాట. బార్గెన్ చేస్తే 130కి ఇచ్చారు. ఇవైతే మేము ఒక 3 ప్లేట్స్ తీసుకున్నాము. ఇవి పెద్ద ప్లేట్స్ అనమాట. ఇది మీల్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ అందులోనే లంచ్ ప్లేట్స్లోనే ఇంకొక మోడల్ ఉంది, అది స్క్వేర్ మోడల్ అనమాట. సరే, భలే ఉన్నాయి కదా, సెంటర్లో ఫ్లవర్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇది కూడా లంచ్ ప్లేట్ అనమాట, భోజనం చేయడానికి. ఇవేంటంటే మనకి 160 రూపీస్ చెప్పారు ఈచ్ వన్ ప్లేట్. 160 నుంచి మనకి 150కి అలా ఇచ్చారు. అంటే ఎక్కువ అన్నీ కలిపి తీసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించారనమాట. నెక్స్ట్ ఏంటంటే టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇవి కూడా స్క్వేర్లో తీసుకున్నాను. టిఫిన్ ప్లేట్స్, స్క్వేర్ ప్లేట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని తీసుకున్నాను. ఈ టిఫిన్ ప్లేట్స్ ఏంటంటే ప్లేట్స్ మనకి 130 రూపీస్ అలా పట్టింది అనమాట ఈచ్ ప్లేట్. ఇవి టిఫిన్ ప్లేట్స్ కూడా మనకి 130 అలా పడ్డాయి. ఇవి కూడా స్క్వేర్ అనమాట. నెక్స్ట్ రౌండ్లోనే ఇంకొక 2 తీసుకున్నాము టిఫిన్ ప్లేట్స్. ఇవి కూడా ఇవి రౌండ్ కానీ కొంచెం అటు ఇటు కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటో స్క్వేర్ షేప్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకని ఇవి 2 తీసుకున్నాం. ఇది ఈచ్ వన్ 100 రూపీస్. ఇది టిఫిన్ ప్లేట్స్, ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. నెక్స్ట్ చిన్న గరిటె తీసుకున్నాం. ఇది 35 రూపీస్. అండ్ ఇది ఒక చిన్న స్పాచులా, ఇది 40 రూపీస్. ఏంటంటే మనకి కర్రీస్ అవి వేసుకున్నప్పుడు డైనింగ్ టేబుల్ పైనకి వాటికి యూజ్ అవుతాయి కదా అని చెప్పి తీసుకున్నాము. ఇవి ప్లేట్స్ అనమాట, అంటే పాల మీద కానీ పెరుగు మీద కానీ మూత పెట్టుకోవడానికి ప్లేట్స్. ఇవి 20-30 అలా పడ్డాయి. నెక్స్ట్ ఇది బేషన్ తీసుకున్నాం. ఇది ఏంటంటే మనకి 200కి అలా పడింది అనమాట. 200 పడింది, 250 చెప్పారు, బార్గెన్ చేసి 200 తీసుకున్నాము. ఇవైతే మా స్టీల్ ఐటమ్స్ అనమాట. స్టీల్ ఇవి కొన్నాము అంతే, ఇంకేం కొనలేదు. నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంటుందన్నమాట. ఏంటంటే అక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా బాగుంటాయి, అందుకని చెప్పి మ్యాక్సిమం అక్కడే తీసుకుంటాం మేము డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు. 1 టౌన్లో డ్రై ఫ్రూట్స్, ఇది డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇది 1/2 kg ప్యాక్. నెక్స్ట్ మీ అందరికీ తెలుసోలేదు, రేడియం కలర్స్ ఉంటాయి, రేడియం పౌడర్ అనమాట. పెయింట్స్ అయితే మనకు ఆన్లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది, ప్యాకెట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో. అయితే మనం 1 టౌన్లో తీసుకోవచ్చు, ఒక్క ప్యాకెట్ కూడా మనకి ఇస్తారు. నేనైతే ఇన్ని ప్యాకెట్స్ తీసుకున్నాను రేడియం కలర్స్. ఇది ఫస్ట్ది గ్లిట్టర్ అనమాట, చూసారా. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు, చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. ఇదైతే మనకి 15 రూపీస్ అనమాట. మనకి ప్యాకెట్స్ 15 రూపీస్ ఈచ్. ఇవన్నీ కూడా నైట్ లైట్ ఆఫ్ చేస్తే వెలుగుతాయి అనమాట. నేను ఇందులో రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, పర్పుల్ అండ్ ఎల్లో, రేడియం కలర్, బ్లూ, గ్రీన్, పింక్, మస్టర్డ్ ఎల్లో, డార్క్ బాటిల్ గ్రీన్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రేడియం పౌడర్స్ అనమాట. మనం పెయింట్ వేసుకునేటప్పుడు పెయింట్స్లో ఇది కలిపేసి మనం వేసుకుంటే వాల్స్ పైన నైట్ టైం రేడియం వస్తుందన్నమాట. అంటే లైట్స్ ఆపేస్తే మనకి రేడియం ఎలా షైన్ అవుతుందో అలా షైన్ అవుతాయి. ఇది పెయింట్లో కలుపుకోవచ్చు, నెక్స్ట్ అక్రిలిక్ కలర్స్లో కలుపుకోవచ్చు. ఇంకా మీరు ఏమైనా
చేసుకున్నప్పుడు అందులో అన్నింటిలో కలుపుకోవచ్చు అనమాట. ఇవి తీసుకున్నాం. ఈ గ్లిటర్స్ కూడా ఏంటంటే పెయింట్స్లో కలుపుకొని వేసుకుంటే మనకి మంచి షైనింగ్ వస్తాయి అనమాట. అందుకని ఇవైతే తీసుకున్నాను. ఇవైతే ఈచ్ వన్ 15 రూపీస్ ప్యాకెట్, 15 రూపీస్ ప్యాకెట్ అనమాట. ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ మా గీత కోసం పెయింట్ బ్రషెస్ తీసుకున్నాను. మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 బ్రషెస్ ఉన్నాయి. 12 బ్రషెస్ కూడా మనకి 80 రూపీస్కి వచ్చారనమాట. చూసారా, చిన్నపిల్లలకి ఇవి తీసుకుంటే చాలా పొడవుగా ఉన్నాయి, చిన్నవి కాదు. చూసారా ఎంత పొడవు ఉన్నాయో, చాలా పొడవుగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ కూడా బాగున్నాయి అనిపించి తీసుకున్నాను. తను డ్రాయింగ్ పెయింటింగ్స్ వేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది మొత్తం 12 పీసెస్ సెట్ 80 రూపీస్ ఓన్లీ అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనకి ఇంకా గిఫ్ట్ పేపర్స్ అండ్ కలర్ పేపర్స్ అండ్ ఫోమ్ షీట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి మనకి వన్ టౌన్లో. కాకపోతే ఏంటంటే ఎక్కువగా తీసుకుంటే మనకి బెనిఫిట్ అనమాట. తక్కువ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ పడుతుంది. అదే ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే మనకి తక్కువ పడుతుంది. మీరైతే వెళ్ళి ట్రై చేయండి. అంతా కూడా మీకు వీడియో తీసి పెట్టాలంటే నాకు ఒక రోజు కూడా సరిపోదు అనమాట. వన్ టౌన్ అంటేనే అంత పెద్ద సూపర్ మార్కెట్. అసలు ఏంటంటే మొత్తం సూపర్గా ఉంటాయి అన్నమాట, అన్నీ తక్కువ ప్రైజెస్లో. కాకపోతే ఏంటంటే మనం బార్గెన్ చేసుకోవాలి చాలా వరకు. కొన్ని బార్గెన్ చేసుకోవాలి అండ్ కొన్ని అయితే ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటేనే మనకి బెటర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా క్లిప్స్ ఇవి కూడా చాలా ఉంటాయి. ఇంకా మిషన్స్ సంబంధించినవి, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఎల్ఈడి లైట్స్, చాలా అంటే చాలా, మొత్తం A to Z మీకు అన్నీ దొరికేది వన్ టౌన్లో దొరుకుతాయి. కాకపోతే మనం వెతకాలి, ఓపిక్గా వెళ్ళి చూసుకోవాలి, టైం చూసుకొని వెళ్ళి తీసుకోవాలి. అండ్ సీజర్ జ్యువెలరీ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా మనకి బ్యాంగిల్స్ కూడా పెళ్ళిళ్ళకి వాటికి వన్ టౌన్లోనే మ్యాక్సిమం తీసుకుంటారండి. ఎందుకంటే అక్కడ ఏంటంటే మనకి బండిల్లో మొత్తం బ్యాంగిల్ సెట్ ఇచ్చేస్తారనమాట. మనకి సెట్ బయట 100 అయితే అక్కడ మొత్తం ఒక 5-6 సెట్స్ కలిపి 100కి అలా వచ్చేస్తాయి అనమాట. సో ఏంటంటే అలా తీసుకోవడం చాలా బెటర్. చాలా ఐటమ్స్ కూడా ఏంటంటే యూనిక్గా ఉంటాయి అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మంచి కొత్త స్టైల్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటారు వన్ టౌన్లో. ఏంటంటే ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటుంది అనమాట, స్టాక్ ఉండిపోవడం లాంటిది ఉండదు. అందుకని చెప్పేసి ఇక్కడ కొత్త ఐటమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. పిల్లలకు కావాల్సిన టాయ్స్ ఏంటి, సైకిల్స్ ఏంటి, నేను మీకు స్టార్టింగ్లో చూపిస్తాను ఒక సైకిల్ షాపు. ఆ సైకిల్ షాప్లో ఏంటంటే మొత్తం విజయవాడ మొత్తం తిరిగాం మేము సైకిల్స్ కోసం, మా పాప సైకిల్కి. కాకపోతే అక్కడ చాలా బాగుందన్నమాట, రీజనబుల్ అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. నేను మాత్రం కంపల్సరీ సజెస్ట్ చేసే షాప్ అనమాట సైకిల్స్కి. ఏంటంటే మేము దగ్గర ఒక 3-4 సైకిల్స్ కొన్నాము, చాలా బాగున్నాయి అనమాట. అక్కడ క్వాలిటీ అండ్ ప్రైస్ రెండు రీజనబుల్. ఎందుకు మీరు వెళ్ళి కంపేర్ చూసుకొని తీసుకోండి. కానీ కంపేర్ చేసిన వాళ్ళు తీసుకోకుండా అయితే ఉండరు, కంపల్సరీ తీసుకుంటారనమాట. బాగుంది చక్కగా. అక్కడ సైకిల్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మొత్తం అండి మీకు స్పోర్ట్స్ కావాలంటే స్పోర్ట్స్కి కూడా మీకు ఒక షాప్ చూపిస్తాను. ఎంటర్ అయిన స్టార్టింగ్లోనే ఏంటంటే క్వాలిటీ బాగుంటుందండి అక్కడ. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాడు, తక్కువలో కూడా ఉంటాయి. కాకపోతే బ్రాండెడ్ ఏంటంటే మనకి ఆన్లైన్లో పోలిస్తే అక్కడ తక్కువకి వస్తాయి. నెక్స్ట్ బాగుంటాయి అన్నమాట. బ్రాండ్ అంటే బ్రాండ్లో మెయింటైన్ చేస్తాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకో షాప్స్ ఉంటాయి అన్నమాట. అవేంటంటే తక్కువ క్వాలిటీ అనమాట, అసలు బాగోవు. అక్కడైతే నేనైతే ప్రిఫర్ చేయను. అక్కడ అన్ని తక్కువ క్వాలిటీ, అస్సలు బాగాలేని క్వాలిటీ ఉంటున్నాయి అనమాట. ఇతని దగ్గర ఏంటంటే బాగుంటున్నాయి, ఆల్రెడీ చూసాం. అంటే బార్గెనింగ్ అది ఎక్కువ చేయనివ్వడు కానీ ఇతను బాగుంటాయి అనమాట ఐటమ్స్. సో మీరైతే వెళ్ళి ట్రై చేయండి. ఎవరైనా కావాలనుకుంటే మీరు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ స్టీల్ సామాన్లు షాప్స్ ఏంటి, బుక్ షాప్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. సో ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, నెక్స్ట్ వెతుక్కుంటూ ఉండాలన్నమాట. మొత్తం అన్ని షాప్సే, అన్నీ హోల్సేల్ షాప్సే. నాకైతే చాలా టైం పట్టింది ఇవన్నీ షాపింగ్ చేసుకుని రావడానికి. మనం ఏంటంటే ఖాళీగా టైం చూసుకుని వెళ్ళాలి. నాకైతే నచ్చింది. మీకైతే నేను తీసుకున్న ఐటమ్స్ ఏది నచ్చిందో అక్కడ మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ టౌన్లో వీడియోస్ అనేవి పెడుతున్నాను కదా, అవన్నీ చూడండి అండ్ చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.